హాయ్ అండి. ఇక్కడ నేను కొన్ని యాక్టివిటీస్ డిజైన్ చేశాను. ఆ యాక్టివిటీస్ అంటే ట్రేసింగ్ ద లైన్స్ కానీ, ఒక టర్టిల్ పైన బాటిల్ క్యాప్‌తో ఫైన్ మోటార్ స్కిల్స్ యాక్టివిటీని కానీ నేను ఇచ్చానండి. మామూలుగా కొంతమంది పిల్లల్ని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. ఇందులో మీ పిల్లలు ఈ యాక్టివిటీని ఎలా చేస్తారో జస్ట్ జనరల్‌గా అజ్యూమ్ చేసుకోండి. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క టైప్ అండి. మీ పిల్లలు ఏ టైప్ ఒకసారి మీరు కమెంట్ రూపంలో తెలియజేస్తారా? జస్ట్ ఫన్‌గానండి, సరదాగా తెలుసుకోవడం కోసమని పిల్లల మీద సర్వే చేద్దామనేసి, అంతే, ఇంకేమీ కాదండి. బి అనే లెటర్‌ని ఒకళ్ళు కరెక్ట్‌గానే చేస్తారు. ఒకళ్ళు పేపర్‌ని టర్న్ చేసి బ్యాక్‌కి చేస్తానంటారు. ఒకళ్ళు ఓకే, అచ్చా హోల్డింగ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్‌లోనండి. కానీ మీ పిల్లలు ఎలా ఉన్నారో చూద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ మీ పిల్లలు కూడా ఇందులో ఏదైనా పిల్లల కేటగిరీలో ఉన్నారా? బావుంటుంది కదండీ! మనం మన పిల్లలు చేసేవన్నీ చూస్తూ ఉంటే చాలా ఫన్‌గా యాక్టివిటీస్‌ని ఇస్తూ ఉంటే వాళ్ళు ఎలా చేయాలి? పేపర్ టర్న్ బ్యాక్ ఏముంటుంది? ఇంకా ఎలాంటివి ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండాలి? అది పక్కన పెట్టేసి మళ్ళీ సడన్‌గా గేమ్స్‌లోకి వెళ్ళిపోతారు ఇమ్మీడియేట్‌గా. వాళ్ళకి ఎడ్యుకేషన్ అన్నది ఇవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ కంటిన్యూస్‌గా 1 అవర్ 45 మినిట్స్ వరకు అంటే కూర్చోవడం అనేది చాలా కష్టము. స్లోగా గ్రాడ్యుయల్‌గా ఫస్ట్ 10 మినిట్స్ ఆడించడం, తర్వాత స్లోగా మళ్ళీ పెయింటింగ్ బ్రష్ ఇవ్వడం, మళ్ళీ అగైన్ 10 మినిట్స్ ఆడించడం, మళ్ళీ అగైన్ పెయింటింగ్‌లో ఇన్వాల్వ్ చేయడం, అలా యాక్టివిటీని ఇవ్వడం, అలా ఎడ్యుకేషన్‌ని స్టార్ట్ చేయడం. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేస్తూ పిల్లలందరికీ వదిలేసి, చూడు ఆ బాబు చేస్తున్నాడు నువ్వు కూడా చేయవా అని ఇద్దరికిద్దరికి డిస్కషన్స్ పెట్టి, ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఆటోమేటిక్‌గా అచ్చా! ఓకే, మనం ఇలా చేయొచ్చా అని తెలుసుకుంటూ ఉంటారండి పిల్లలకి. వాళ్ళది ఎక్స్‌ప్లోరింగ్ ఏజ్ కదండీ! అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటున్నారు, ఎవ్రీథింగ్. మనం ఇలాంటి టైంలోనే కలర్, క్రేయాన్స్ అవన్నీ ఇస్తే జస్ట్ లైక్ దట్ హ్యాండ్ మూవ్‌మెంట్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి కదండీ! అట్ ద సేమ్ టైమ్ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ఫ్లెక్సిబుల్‌గా వస్తుంది, మంచిగా వస్తుంది. ఈ ఎక్స్‌ప్లోరింగ్ ఏజ్ పిల్లలకి మనం ఎంత ఎన్విరాన్మెంట్‌ని ఓపెన్ చేసిస్తే అంత మంచిదండి. నేను చాలా డిఫరెంట్ యాక్టివిటీస్‌ని కూడా, ఇదే ఒక యాక్టివిటీ అనే కాదు, ఇందులో నేను నార్మల్‌గా ట్రేసింగ్ లెటర్, బి అనే లెటర్ అవి ఇచ్చాను. నార్మల్‌గా చాలా వీడియోస్‌లో నేనైతే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క యాక్టివిటీని పోస్ట్ చేస్తూ ఉంటానండి, డిఫరెంట్ యాక్టివిటీస్. ఇన్ కేస్ మీకు ఎటువంటి ఐడియాస్ అవి లేకపోతే ఇవి చూసి వెంటనే అదే మీరు ఫాలో అయిపోవచ్చండి. ఎందుకంటే నేను ఎవ్రీ డే ఒక్కొక్క యాక్టివిటీని పోస్ట్ చేస్తూ ఉంటాను షార్ట్స్‌లో కూడానా. అట్ ద సేమ్ టైం వీళ్ళకి పెన్సిల్, పెన్ ఇచ్చి స్క్రిబ్లింగ్ చేయాలండి. ఫస్ట్ స్టార్టింగ్స్ ఏజ్ స్క్రిబ్లింగ్ ఓన్లీనండి. ఎందుకంటే స్క్రిబ్లింగ్, అన్‌కంట్రోల్డ్ స్క్రిబ్లింగ్, తర్వాత 2 లైన్స్ డాట్, ఫస్ట్ స్టార్టింగే నువ్వు ఏ రాసాయి అన్నది అది కరెక్ట్ కాదండి. సో పిల్లలకి స్క్రిబ్లింగ్ ఇస్తూ అన్‌స్క్రిబ్లింగ్, అన్‌కంట్రోల్డ్ స్క్రిబ్లింగ్, కంట్రోల్డ్ స్క్రిబ్లింగ్ ఇవన్నీ డిఫరెంట్‌గా మనం ఒక్కొక్క పేజ్‌కి ఒక్కొక్కటి ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఇస్తూ ఉండాలండి. అది ఇస్తూనే సరదాగా మళ్ళీ అగైన్ ఫన్. ఒక బెలూన్స్ ఇస్తూ, ఆడిస్తూ, ఆ మూమెంట్‌ని తియర్ చేస్తూ చూడండి ఎంత హ్యాపీగా, హ్యాపీగా చేసుకుంటున్నారో వాళ్ళు. మీరే చూడండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.